మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని బీసీ సంక్షేమ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ రాజేశం ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమంపై పలు కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందించాలని, పోషకాహార లోపాలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నెలకు కనీసం 4 రోజులు పాఠశాలలో రాత్రి బస చేసి విద్యార్థుల పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సూచించారు. మెదక్లో ఒకటి, సిద్దిపేటలో ఒకటి, సంగారెడ్డిలో ఒకటి 3 డిగ్రీ కాలేజీలు కూడా ప్రత్యేకంగా నడుస్తున్నాయి. వీటన్నిటికీ కూడా మా సెక్రటరీ సైదుల్ సార్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఆధారంగా స్కూల్స్ అండ్ కాలేజెస్ రన్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు సారు అన్నీ కూడా మెనూ ప్రకారం నడుస్తున్నాయా లేదా అడ్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా హెడ్ ఆఫీస్ నుండి గారు సెక్రటరీ సార్ ఆదేశాల మేరకు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరానికి వచ్చేసరికి 5th క్లాస్ అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 2 ఫేజెస్ కంప్లీట్ చేయడం జరిగింది. థర్డ్ ఫేజ్ వెయిటింగ్ లిస్టు ఫర్ 5th క్లాస్ 6th, 7th, 8th, 9th బ్యాక్లాగ్ ఎంట్రన్స్ పెట్టడం జరిగింది. బ్యాక్లాగ్ ఎంట్రన్స్లో ఎవరైతే మెరిట్ పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేసి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి పిల్లలందరికీ కూడా తొనికిలో కౌన్సిలింగ్ పెట్టి యాజ్ పర్ మెరిట్ వేకెన్సీ ఆధారంగా వాళ్ళకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా కాలేజీలో స్కూళ్ళలో జాయిన్ అయ్యారు, కాలేజీలో కూడా జాయిన్ కావడం జరిగింది. ఆల్రెడీ పిల్లలు క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కూడా లాస్ట్ ఫైనల్ దశకు వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర ఉన్నటువంటి అన్ని కాలేజీల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఫుల్ అయిపోయినాయి. బాయ్స్ అమ్మాయిల కాలేజీలో అయితే దాదాపు ఓన్లీ ఇప్పటి వరకు 74 అడ్మిషన్స్ మాత్రమే మిగిలిపోయినాయి. ఇది జూనియర్ కాలేజీల అడ్మిషన్లు. స్కూల్లో ఇది బాయ్స్ అయితే 140 అడ్మిషన్స్ మిగిలిపోయినాయి. అవి కూడా ఈరోజు కానీ రేపు కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ అడ్మిషన్స్ అన్ని, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అన్నీ కూడా క్లోజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా యాజ్ పర్ మెరిట్ ప్రకారము ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళను పిలిచి ఇక్కడ కౌన్సిలింగ్ చేసి అడ్మిషన్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకా హైయెస్ట్ మార్క్స్ ఇచ్చినటువంటి పిల్లలు ఎవరైనా అప్లై చేసుకోకుండా బయట మిగిలిపోయినటువంటి పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా అడ్మిషన్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏ జిల్లాలో అయితే అడ్మిషన్ కావాలనుకుంటున్నారో మన వేకెన్సీ ఆధారంగా ఎక్కడెక్కడైతే వేకెన్సీలు ఉంటాయో వాటి ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళకి అడ్మిషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని చెప్తున్నారు. బాయ్స్ కాలేజ్ అడ్మిషన్లు వచ్చేసరికి ఓన్లీ 74 వేకెన్సీలు ఉన్నాయి. గర్ల్స్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్కి వచ్చేసరికి 140 వేకెన్సీస్ ఉన్నాయి. 140 వేకెన్సీలు బాయ్స్కి ఉన్నాయి, 74 వేకెన్సీలు మాత్రం గర్ల్స్కి ఉన్నాయి. ఇవి కూడా ఈరోజు కానీ రేపు కానీ అడ్మిషన్స్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఆల్రెడీ వాళ్ళు మా స్కూళ్ళలో ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి. మా దగ్గరికి ఆర్సీఓ పాయింట్కి వచ్చి ఇచ్చినటువంటి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు పర్సూ చేసి వాళ్ళకి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది.